ఈ రాఖీ పండుగ రోజున ప్రతి సోదరి కూడా తమ సోదరుడికి ఎరుపు రంగు దారాన్ని చేతికి రక్షగా కడతారు. ఎందుకని అంటే ప్రతి సోదరి కూడా తమ సోదరుడిని తమకు జీవితాంతం రక్షగా ఉండాలనే కోరికతో ఒక నమ్మకంతో ఈ రాఖీనైతే సోదరుడికి కడుతూ ఉంటారు. పురాణాల ప్రకారం చూస్తే శ్రీకృష్ణుడికి ద్రౌపదీదేవి రాఖీ కట్టిందని, అలాగే పార్వతీదేవి శ్రీమన్నారాయణుడికి రక్షాబంధన్ కట్టిందని, అలాగే శ్రీ మహాలక్ష్మీదేవి బలి చక్రవర్తికి రక్షాబంధనం కట్టి తన భర్త అయినటువంటి శ్రీమన్నారాయణుడిని పాతాళలోకం నుండి వైకుంఠానికి తీసుకువెళ్ళిందని ఇలా కొన్ని పురాణాలు అయితే మనకి చెప్తూ ఉంటాయి. రాఖీ అంటే రక్షణ అని అర్థం. రక్షాబంధనంలో రక్ష అంటే రక్షించడం అని, బంధనం అంటే సూత్రం అని అర్థం వస్తాయి. అందుకే ప్రతి ఒక్క సోదరి కూడా తమ సోదరులకు ఈ రక్షాబంధనాన్ని కడతారు. అంటే రక్షా సూత్రాన్ని కడతారు. తమ సోదరులు చేపట్టే ప్రతి పనిలో విజయం సాధించాలని, అలానే వారు తమ జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలని కోరుకుంటూ ప్రతి ఒక్క సోదరి కూడా తమ సోదరుడికి ఒక ఎరుపు రంగు దారాన్ని తయారు చేసి తమ సోదరుడి చేతికైతే కడతారు. ఈ రక్షాబంధనం సాక్షిగా ప్రతి సోదరి కూడా తమ సోదరుడు తమకు జీవితాంతం ఎల్లప్పుడూ రక్షణగా ఉండాలనే కోరికతోటి, నమ్మకంతో సోదరుడి చేతికి ఈ రాఖీనైతే కడుతూ ఉంటారు. అలానే సోదరులు కూడా తమ సోదరికి తమ జీవితాంతం రక్షణగా ఉంటామని వాగ్దానం చేస్తారు. ఇంతటి విశిష్టమైనటువంటి ఈ రక్షాబంధన్ పండుగ ఈ 2026 సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది అని అంటే 2026 ఆగస్టు 27 గురువారం ఉదయం 8:26 ప్రారంభమయ్యి 2026 ఆగస్టు 28 శుక్రవారం ఉదయం 9:12 వరకు పౌర్ణమి తిథి. హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయ సమయానికి పౌర్ణమి తిథి ఆగస్టు 28 శుక్రవారం ఉంది కాబట్టి ఈ రోజే రాఖీ పండుగను జరుపుకోవాలి. ఈ రాఖీ పూర్ణిమనే జంధ్యాల పూర్ణిమ అని కూడా పిలుస్తారు. మరి రాఖీ సోదరుడికి ఏ సమయంలో కట్టాలి అని అంటే తెల్లవారుజామున 5:48 నుండి ఉదయం 8:06 లోపు మీరు మీ సోదరుడికి రక్షాబంధనం కట్టండి. ఈ సమయంలో మీ సోదరుడికి రక్షాబంధనం కడితే చాలా మంచిదండి. ఒకవేళ ఏదైనా కారణాల వల్ల ఈ సమయంలో కుదరకపోతే ఉదయం 9:09 నుండి ప్రారంభించి 10:28 లోపు మీ సోదరుడికి మీరు రాఖీ అయితే కట్టుకోవచ్చండి. రాఖీ కట్టేటప్పుడు డిస్ప్లే పైన ఇచ్చినటువంటి ఈ మంత్రాన్ని చెప్పి మీ సోదరుడికి రాఖీ కట్టండి.